హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని రెండిటిని కూడా గమ్ పెట్టేసుకొని జాయిన్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా, ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు, ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. సో, నెక్ అనేది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఓకేనా? నెక్‌ని తిప్పేయటం ఏం లేదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, రెండో సైడ్ కూడా అంతేనండి. అంటే రైట్, లెఫ్ట్ 2 ఉంటాయి కదా! మనకి ఫ్రంట్ పార్ట్‌కి అదనమాట. సో, మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా. ఇక నాకు పొడుగు తక్కువైంది చూడండి. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి. అందుకని మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు, మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. ఇలా మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ చేస్తాను. షేప్ బెల్ట్ కోసం 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే కావాలి. మీ దగ్గర ఒకటే లేయర్ ఉంది. ఇంకొక లేయర్‌కి నాకు లైనింగ్ క్లాత్ లేదు అనుకుంటే వేరే క్లాత్ అన్నా వాడొచ్చు. ఖచ్చితంగా 2 లేయర్స్ లైనింగ్ క్లాత్, ఒక లేయర్ అయితే ఒరిజినల్ క్లాత్ అయితే ఉండాలండి. సో, ఉల్టా సీదా పడకుండా ఏ షేప్ ఎటు రావాలో నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పాదం వైపు పెట్టండి. నేను చూపించిన వీడియోలో అలా నీట్‌గా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకొని కార్నర్‌కి బాగా కార్నర్‌కి ఒక కుట్టు అయితే కుట్టండి ఇలాగా. అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని నేను గమ్ పెట్టేసి కాకుండా ఇలాగా స్టిచ్ వేస్తున్నాననమాట. నేను ఓవర్‌లాక్ చేద్దామని చెప్పేసి. సో, ఓవర్‌లాక్ మిషన్ ఉండటం వల్ల కొంతవరకైతే చాలా టైం సేవ్ అవుతదండి. ఇలాంటి కొంచెం సిల్క్ క్లాతులొచ్చినప్పుడు, జారిపోయే క్లాతులొచ్చినప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తదనమాట. మనము ఇన్విజిబుల్ కుట్టేదానికన్నా. రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు. నీట్‌గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం ఇంచు డిఫరెన్స్ తోటి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇదంతా కూడాని. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్‌గా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం కోల్డ్ చేస్తుంది. అందుకని మీకు వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకొని కార్నర్‌కి ఒక కుట్టు వేసేసుకొని ఇలా నీట్‌గా ఇక్కడ చూసారు కదా! ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని రెండిటిని కూడా ఇలా నీట్‌గా కుట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయాలి ఇలాగా. ఇలా మొత్తం కూడాని. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకోండి. ఏ షేప్ ఎటు వస్తుందో చూసుకుని. ఇలా వీడియోలో చూపించినట్టు. కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసేయండి. నేను ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేస్తాను. ఇప్పుడు వేయను. తర్వాత రెండోది కూడా అంతే. ఈ 2 కుట్టుకున్న తర్వాత మీరు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఓవర్లాక్ అయితే అయిపోయింది. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇక్కడ కూడా అంతే నీట్‌గా కుట్టేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి. నేను 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే 1.5 ఇంచు వెడల్పు అనేది బయటకు వస్తుంది. 3 ఇంచులు తీసుకున్నాం కదా! డబల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 బయటకు వస్తుంది. దాని మీద మనం కాజాలు వేసుకోవాలి. ఇక నెక్ ఆల్రెడీ నేను రెడీ చేసేసాను కదండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట. లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టి. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండో వైపు ఉక్సు పట్టి కుట్టుకోవాలి. కుట్టుకునే ముందు చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఉందో లేదో. మరి ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇబ్బంది పడాలి. నాకు కొంచెం లైట్‌గా ఎక్కువ వచ్చింది ఒక గీత అంతా. నేను మళ్ళీ ఉక్సు పట్టి వైపుకున్న డాట్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నేను 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా 1.5 ఇంచు వెడల్పుతోటి ఇదంతా కూడా చక్కగా జాయిన్ చేసేసుకోండి.
ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతే నీట్గా దీనిపైన పెట్టేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. దీనిపైన పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇది కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. చూసారా, ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చింది. అలా రావాలన్నమాట. ఈ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్టు నడుం దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, నడుం దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో చూసుకుని మనకి ఎంతైతే ఖర్చు కావాలో పట్టి అతకడానికి అంత ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోవాలి, లేదంటే కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. 1.5 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా దీనిపైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఈ నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని మనం తీసుకున్న బ్లౌజ్ని కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. ఇక్కడ నాకు కొంచెం కుట్టు పడలేదు. పైపింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఫ్రంట్కి బ్యాక్ కూడా పైపింగ్ వేస్తానండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్కి వేస్తున్నాను. ఫ్రంట్కి కూడా నేను వీలైతే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకున్నానండి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో. రెండో వైపు నేను హెమ్మింగ్ చేయిస్తాను, లేదంటే ఆ కుట్టు కనిపిస్తే అస్సలు బాగోదు. పట్టు శారీ మీద బ్లౌజ్, పైగా ప్లెయిన్ క్లాత్ కదా, అస్సలు బాగోదు అనమాట. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ పైపింగ్ వేయటం, ఆల్రెడీ కుట్టేసిన నెక్ పైపింగ్ వేయటం నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి. కొంచెం అటు ఇటు అయితే ఫినిషింగ్ బాగోదన్నమాట. సో అందుకు నేను విప్పి మరీ కుడుతున్నాను. లేదక్క నేను ఎంత బాగా కుట్టినా కూడా జరిగిపోతుందంటే ఒక పిండి పెట్టేసుకోండి, సరిపోతుంది. స్ట్రేట్గా కుట్టి వేయండి. నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇస్తూ షోల్డర్లోకి కలిపేసుకోండి. అప్పుడు మీకు ఉబ్బెత్తుగా రాదు. తర్వాత రెండో సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ రఫ్ ఇచ్చేసేయాలి. మళ్ళీ కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి. నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. బోట్ నెక్ అయితే షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్కి వేస్తున్నాను ఇన్విజిబుల్.
ముందైతే నాకు సైడ్కి అతుకులు పడతాయి, అతుకులు వేసేసి ఈ నీట్గా ఇలా కుట్టేస్తున్నాను. ఈ పైపింగ్ క్లాత్ స్ట్రైట్గా ఉన్న క్లాతేనండి, మధ్యలో థ్రెడ్ పెట్టేసి కుట్టాను అనమాట, 12వ నెంబర్ థ్రెడ్. ఇప్పుడు లైనింగ్ మీద కుట్టాను కదా, ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి మీరు, ఓకేనా. కొత్త వాళ్ళు అయితే మాత్రం పిన్స్ పెట్టుకుంటే మీకు అలవాటు అయితే తర్వాత పిన్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి, ఇలాగ మొత్తం కూడా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట, అంటే లైనింగ్ మీద. లోపలున్న థ్రెడ్ అనేది పైకి ఎత్తినట్టు రాదు. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోండి నీట్గా. సో ఇది వచ్చేసి మనకి ఒక హ్యాండ్, రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. ఇటువైపు కూడా అంతే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడు. అయిపోయిందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్ పాయింట్, మన హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. సో ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుందాము. కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది, లేదంటే ఒకవైపుకి లాగేసినట్టు ముడతల కింద వస్తుంది అనమాట. ఇలా కుడితే రాదు. ఏదైనా సరే, బ్లౌజ్ అనే కాదు డ్రెస్ అయినా సరే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, చూడండి అలా వస్తుంది అనమాట. షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత రెండోది కూడా అంతే, రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. అందుకని ఎక్కడికక్కడ మార్క్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లూత్ అని తెలియడానికి ఒక మార్క్ అలాగా. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇక చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకోండి, ఇలా పట్టుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దాని లూజ్ అనమాట. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోకూడదు. ఇలాగా ఇక్కడ మాట, ఇక్కడ వచ్చింది హ్యాండ్ లూజు, రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని ఆర్మ్ లూజు, తర్వాత నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టుకున్నాను నేను. చూసారు ఎంత స్ట్రైట్గా వచ్చేస్తుందో, అలా వస్తుంది అనమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్కువ వస్తే. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు.
ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. అంతే, సైడ్కి ఇంకో కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.